రెడికా బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తాం. ప్రధాని మోదీ ఎక్స్ పోస్ట్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ పోస్ట్ పెట్టారు. అన్ని హామీలు పూర్తి చేసే దిశగా ముందుకెళ్తున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే మొదటి 2 గ్యారెంటీలు అమలు చేశామని పోస్టులో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక తమ ప్రభుత్వం గురించి మోడీ చేసిన ప్రకటనలో అనేక అపోహలు అవాస్తవాలు ఉన్నాయని అన్నారు. ఇక బీఆర్ఎస్ దుష్పరిపాలన తర్వాత ప్రజలు ఆనందం ఆశలు వెల్లువెత్తుతున్నాయని, తమ బాధ్యతలు చేపట్టిన 2 రోజుల్లోనే 2 వాగ్దానాలు నెరవేర్చామని గుర్తు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, రాజు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలను ఆరోగ్య సంరక్షణ విడుదల చేశామని తన పోస్టులో స్పష్టం చేశారు. రైతును రాజుగా భావించి రుణమాఫీ అమలు చేశామని అన్నారు. ఇక మహిళలకు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి వివరించారు. అన్ని పోటీ పరీక్షలను విజయవంతంగా నిర్వహించామని, యువత భవిష్యత్తు కోసం స్కిల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలతో పాటు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తున్నామని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సాధించాలనే రికార్డులు తాము సాధించినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ప్రధాని మోదీ ఎక్స్ పోస్ట్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ పోస్ట్ పెట్టారు. ఇక అన్ని హామీలు పూర్తి చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే మొదటి 2 గ్యారెంటీలు అమలు చేశామని పోస్టులో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం గురించి మోడీ చేసిన ప్రకటనలో అనేక అపోహలు అవాస్తవాలు ఉన్నాయని అన్నారు. బీఆర్ఎస్ దుష్పరిపాలన తర్వాత ప్రజలు ఆనందం ఆశలు వెల్లువెత్తుతున్నాయని, తమ బాధ్యతలు చేపట్టిన 2 రోజుల్లోనే 2 వాగ్దానాలు నెరవేర్చామని గుర్తు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, రాజు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలను ఆరోగ్య సంరక్షణ విడుదల చేశామని తన పోస్టులో స్పష్టం చేశారు. రైతును రాజుగా భావించి రుణమాఫీ అమలు చేశామని అన్నారు. మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి వివరించారు. ఇక అన్ని పోటీ పరీక్షలను కూడా విజయవంతంగా నిర్వహించామని, యువత భవిష్యత్తు కోసం స్కిల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలతో పాటు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తున్నామని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సాధించాలనే రికార్డులు తాము సాధించినట్లు సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా స్పష్టంగా వివరించారు.